పొగాకు కొనుగోలు కేంద్రం దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటాము. అట్లానే ఈ సంవత్సరం కూడా మన రైతుల కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఏ విధంగా కొనుగోలు జరుగుతుంది పొగాకు అనే దాని మీద కూడా చూడటం జరిగింది. హై గ్రేడ్ వచ్చేసరికి మంచి క్వాలిటీ పొగాకు వచ్చేసరికి 350 నుంచి 365, 70 దాకా పోతూ ఉంది. మిగతాది వచ్చి లో గ్రేడ్ వచ్చేసరికి 170 నుంచి 175 మధ్యలో పోతుంది అనమాట. ఇంకా మన రైతులు ముఖ్యంగా అడిగేది ఏంటంటే ఇంకా లో గ్రేడు ఉన్న పొగాకుని రిజెక్ట్ చేయకుండా అవి మొత్తం కూడా కొనుగోలు చేయమంటా ఉన్నారు. ఈ సంవత్సరం పొగాకు పంట ఎక్కువగా పండటమే కాకుండా ఉత్పత్తి కూడా ఎక్కువగా అయింది. దాంతోపాటు గతం కంటే కూడా మంచి రేటు ఉంది కనుక ఎక్కువ కూడా మొత్తం రిజెక్ట్ కాకుండా బేళ్ళన్నీ కూడా కొనమని రైతులు అడుగుతున్నారు. తప్పకుండా మన అధికారులందరికీ కూడా చెప్పాము, ఏ రైతుకు కూడా నష్టం జరగకుండా మొత్తం కూడా బేళ్ళన్నీ కూడా కొనుగోలు చేయాలి. దాదాపు రెగ్యులర్గా పండే పంట కంటే 60 మిలియన్లు ఎక్కువ పండింది కదా. 60 మిలియన్ల పంట కూడా ఎక్కువ ఈ సంవత్సరం పండటం జరిగిందనమాట. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతే కొంటాం అంతే కొంటాం అనుకుండా వచ్చిన పొగాకు కేంద్రంకి వచ్చిన పంటను మొత్తం కూడా 10 రోజులు ఎక్కువైనా సరే మొత్తం కూడా కొనుగోలు చేయాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అవును, లో గ్రేడు మన వాళ్ళు చెప్పేది ఏంటంటే కర్ణాటకలో భారీగా వర్షాల గురించి అక్కడ హై గ్రేడ్ తగ్గిపోయి లో గ్రేడ్ ఎక్కువ రావటం వల్ల మార్కెట్లోకి లో గ్రేడ్ ఎక్కువ రావటం వల్ల ఇక్కడ కొద్దిగా రేట్లు కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. అవి కూడా మన వాళ్ళకి కూడా చెప్పాము ప్లాట్ఫామ్ మీద కొద్దిగా మంచి రేటు ఇవ్వమని చెప్పి. మన వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 10 రూపాయలు రేటు అటు ఇటుగా ఉన్నా సరే మొత్తం ఉత్పత్తి చేసింది మొత్తం కూడా కొనమని చెబుతున్నారు అనమాట. మెయిన్ అది చెప్తున్నారు. దానికోసం మాట్లాడాము. బయ్యర్లు అందరూ కూడా దాదాపు 18-19 కంపెనీలు బయ్యర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పామన్నమాట. ఏ ఒక్క బేలు కూడా మిస్ కాకుండా మొత్తం కూడా కొనుగోలు చేయమన్నాం. ఆక్షన్లో మంత్రి గారు మేము ఇక్కడ వచ్చి సందర్శించాము. ఒక సంతోషకరమైన విషయం ఏంటిదంటే సౌత్ ఇండియాలోనే అన్నిటికన్నా ఎక్కువ ఆక్షన్లో ఇక్కడ వాడుతూ ఉన్నారు. 282 రూపాయలు, 82 యావరేజ్. హైయెస్ట్ యావరేజ్. రైతులు యాక్చువల్గా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా సూచించింది ఏంటిదంటే ఈరోజు బాగా పంటలు బాగా పడుతుంది, ఖరీదు ఏంటిదంటే ఆప్షన్ కూడా రేటు బాగుంది. రాబోయే కాలంలో కూడా మీరు మిక్స్డ్ క్రాపింగ్ చేసి అన్ని దీని మీద ఆధారపడి రేపు మళ్ళీ రేట్లు తగ్గించే విధంగా కాకుండా కొద్దిగా చూసి వెళ్ళామని హెచ్చరించాము. అదే కాకుండా కూడా రైతులకి టొబాకో కార్మికులు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకు కూడా ఆదుకోవాలని టొబాకో బోర్డు వారికి కూడా సూచించాము. అక్కడ కనపడేటటువంటి ప్రజానాయకులు ఆ రోజు ఎమ్మెల్యే అయినా మామూలుగా ఉన్న ఒక సాధారణమైనటువంటి రైతు అభిమాని, రైతు పక్షపాతి రైతు మార్గానికి రావటాన మన రైతాంగం సౌత్ మొత్తం మీద 282 రూపాయలు యావరేజ్ రేటు, అందరికంటే 4 రూపాయలు అదనంగా మనందరికీ కృషి చేసినటువంటి మన యాక్షన్ సూపరింటెండెంట్ గారికి అలాగే వారిని నడిపించిన చూసుకుంటే 267 రూపాయలు సౌత్ ధర ఉంది. ఇది మనం ఊహించని పరిణామం. గత 3 సంవత్సరాలుగా రైతు సోదరులకు పొగాకులో ఆర్థికంగా బలపడ్డారనేది అందుట్లో అనుమానం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే పొగాకు 30,000 తీసుకుంటున్నారు, బ్యాన్ 1,00,000 3 లక్షలు చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఉత్పత్తిని బట్టి ఈ ధరలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు అందరూ 4 రకాల పంటలు వేసుకోమని కాబట్టి పొగాకు పోటీ తరఫున సంతోషం కూడా నష్టం ఎక్కువ రాకుండా కూడా ఒకే పంట మీద మీ అందరికీ ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. చివరి దశకు వచ్చినాయి. చాలా మెయిన్ ప్రధాన కారణాలు కూడా బాగా జమ్ము జంగీలు ఉన్నాయి. మీ ఇద్దరు దృష్టి పెట్టి ఈ పొగాకు రైతాంగానికి రాజు కొద్దిగా నాతో పాటు ప్రజాప్రతినిధి రైతు సోదరులందరూ కూడా నమస్కారం. ఇందాక నారాయణ చెప్పినట్టు ఈ సంవత్సరం ఎంత పెరిగినా కొంటున్నారంటే అది మన మీద జనమే కాదు, డిమాండ్ ఉంది కాబట్టి కొంటున్నారని మంచి మాట చెప్పారు. ఖచ్చితంగా డిమాండ్ తగ్గినప్పుడు కూడా తట్టుకునేటట్టు మనం రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం 20,000 కౌలు తీసుకుంటాం, బాగుంది కదా, రేటు ఉంది కదా అని మళ్ళీ ఎవరికైనా 30,000 40,000 కౌలు పెంచుకుంటా ఆ పని మాత్రం చేయదు. ఎందుకంటే మిర్చి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఒక్కొక్కరు 50,000 కౌలుకి వెళ్ళిపోయారు. విపరీతంగా పంట పండి ఇప్పుడు మిర్చి రైతులు పని ఇబ్బంది పడతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి రైతులు, జాగ్రత్తగా ఉండండి. లాభం రావాలని కోరుకుంటాం. గడిచిన 3 సంవత్సరాల నుంచి మంచి లాభాలు ఉన్నాయి. రైతులు హ్యాపీగా ఉన్నారు. అంతవరకు బాగా సంతోషం అందరూ కూడా. మరీ ఎక్కువ కౌలు పెంచి పోటీ పడి కౌలు పెంచడం చాలా మంది కూలీగా పనిచేసేవాళ్ళు కానీ వర్కర్గా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అదేవిధంగా రైతులు నేను ఇబ్బందులు వచ్చినా సరే పట్టుకునే విధంగా రైతులు కూడా మనం ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే రైతులు చేసుకోవడం వస్తుంది కదా చాలా
మన బోర్డు కూడా చాలా పెద్ద ఎత్తున చేసుకొస్తుంది. ఏ బోర్డు లేనంత చేసుకుంటుంది. మన రైతులు అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఇందాక మనం ముఖ్యంగా మనం తిరిగేటప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రేటు హై గ్రేడ్ బాగానే ఉంది. లో గ్రేడ్కి వచ్చేసరికి 175 రూపాయలు, ఆ విధంగా 160 నుంచి 175 రూపాయలు ఏదో పడుతుంది. మన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 10 రూపాయలు అటు ఇటుగా రేటు పడినా సరే వేలు మాత్రం ఇంటికి వెళ్ళకుండా చూసుకోమని చెప్తున్నారు. అది మాత్రం మనం అవసరమైతే బయలుదేరుతూ మాట్లాడండి. ఎంతమంది ఉంటారు రైతులు? 20 మంది ఉంటారా? 20 మంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి. ఇన్ని వేలు కొంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఇది కూడా కంప్లీట్ చేయించి రైతుల్ని హ్యాపీగా ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరిగేటట్టు చూడండి. ఎందుకంటే రేటు పెరిగింది, ఈ సంవత్సరం పంట ఎక్కువ పడినా సరే ఎక్కడ కూడా ఆగకుండా కొంటారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పొగాకుకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళంతా కొంటున్నారు కదా. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ కట్టడం ముఖ్యం కాదు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏంటంటే నీళ్ళలో ఉండేది కదా, తుప్పు పడిపోయి మొత్తం ఒక్కొక్క గేటుగా ఒక గేటు పోవడం వల్ల ఇంకో గేటు, ఆ ప్రజలు ఇంకో గేటు మీద పట్టడం, వరుసన గేట్లన్నీ దెబ్బతిన్నాయి అన్నమాట. దాదాపు 8 కోట్లు 9 కోట్లు ఎంతో 8.90 కోట్లు ఎంతో ఇచ్చాము. ఇచ్చి ఒక గేటు తర్వాత ఒక గేటు తర్వాత మొత్తం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ప్రాజెక్ట్ కూడా రిపేర్ చేయాలి. ఎందుకంటే పోయినసారి వదిలేయడం వల్ల మంద పోయింది, పులిచెంతలు పోయింది, అన్నమయ్య డ్యామ్ అయితే కొట్టుకుపోయింది. కరెక్ట్గా ప్రాజెక్టు మీద దృష్టి లేకపోతే కనుక అట్లా ఆ విధంగా జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టి గేట్లు, కాలువలు మనం చూశారు కదా. మీరు వడమేర వాగు మెయింటైన్ చేయడం పోవడం వల్ల 3 సార్లు బ్లీచింగ్ పడి మొత్తం విజయవాడ మొత్తం నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో కట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా అదే ముఖ్యం. తప్పకుండా వాటిని కూడా చేస్తాం. ఆ కాలంలో కూడా తొందరగా శుభ్రం చేస్తాం. ఎవరో ఒకరు ఫ్రాడ్ జరిగిందని DCMS కదా, ఎంత 54 లక్షలు, 54 లక్షలు, ₹1 కూడా వారెంటీ లేదంటే ఎలంపల్లిలో మన వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కూడా తెలిసారు, మీకు కూడా నోటీసులు ఉంది. DCMS సంబంధించి గతంలో 2 కోట్ల దాకా తీసుకున్నప్పుడు మొత్తం కట్టారంటే 54 లక్షలు 55 లక్షలు మళ్ళీ దాన్ని కట్టాలి మనం. అది మీకు తెలుసు కాబట్టి మన RM గారు మన రైతులు కూడా వచ్చి కలిసారు మిమ్మల్ని. దీన్ని మీరు ఏం చేస్తారు, ఇమీడియట్గా కట్టించండి. దాన్ని టైం ఆన్ పెట్టుకుని ఇమీడియట్గా పలానా టైంలో కట్టకపోతే మళ్ళీ ఏమైందంటే మనకి వాళ్ళ సహకారం నుంచి తగ్గిపోయింది. మనకి ఎరువులు ఇవ్వడం అవన్నీ తగ్గిపోతుంది. మన డబ్బులు కడితే కదా మళ్ళీ మనకి రొటీన్ పద్ధతిలో మనకి ఇచ్చేది. కొద్దిగా దీని మీద కొద్దిగా సీరియస్గా తీసుకోండి సార్ కొద్దిగా. ఎందుకంటే ఇది వదిలేస్తే మళ్ళీ ఎట్లానే ప్రతి ఒక్కటి చేయడం బిగిన్ చేస్తారు. ఓకే 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 రికవరీ పెట్టించాము. కోర్టు తీర్మానం కూడా అయిపోయింది, నాట్స్ కూడా పాస్ చేయాలి. ఓకే సార్. సో అది దట్ యాక్షన్ వీ హావ్ టేకెన్. ఓకే విల్ సీ టు దట్